నువ్వు గెలిపిస్తావు. నాన్న మా పెద్దమ్మతో ఢీ కొట్టేది ఎవరు? రండి రండి. వెళ్ళు. బ్రాహ్మణి వదినా, బ్రాహ్మణి come on, come on. బ్రాహ్మణి 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 Come on, పెద్దమ్మా. బ్రాహ్మణి. పెద్దమ్మా నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి. మా అమ్మ ఓడిపోవాలి, నువ్వు గెలవాలంతే. మృదులా, మనమే గెలవాలి. కమాన్ కమాన్. మృదులా, come on. అక్క ఓడిపోవాలి. ఓడిపోవాలి, నువ్వు గెలవాలంతే. మృదులా, మనమే గెలవాలి. మా అక్క అమ్మ ఓడిపోవాలి, నువ్వు గెలవాలంతే. కమాన్. అత్తయ్య ఓడిపోకూడదు, అత్తయ్య ఓడిపోకూడదు. నువ్వు గెలవాలంతే. మృదులా, మనమే గెలవాలి. కమాన్ అక్క కమాన్ ఓడిపోవాలి. కమాన్. మృదులా, Come on, come on. on. ఏ మృదుల. మృదుల కావాలనే మా అమ్మని గెలిపించడం కోసం ఓడిపోయింది. హలో బాబు బాబు బాబు, కావాలని ఓడిపోవడాలు గెలవడాలు ఏం లేదు ఇక్కడ. ముందు డబ్బులు 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 తీనే. ఇవ్వండి, ఇవ్వండి. ఇస్తానులే, పారిపోతావా ఏంది? తొడగొట్టినంత ఈజీ కాదు గెలవడం అంటే. మడతడిపోద్ది. గౌరవ్, ఇక్కడ గెలవడాలు ఓడిపోవడాలు ఏమీ లేవు. ఇందులో ఎవరు గెలిచినా అందరం గెలిచినట్టే. పదండి. మోయా, ఏమైందిరా? ఈ ఆనంద శుభ సందర్భంలో ఒక సంక్రాంతి సెల్ఫీ. రండి. ఇంకా రాలేదేంద్రా? అడ్రస్ చక్కగా చెప్పినావు కదా, ఏడికే వస్తుంది కదా. అవ్వక్క ఏడికే రమ్మని చెప్పినా. అక్క, నీకేం కాలేదు కదక్క, మంచిగానే ఉన్నావు కదా. ఏమైందోనని సానా భయమైందక్క. నాకేం కాలే మళ్ళీ, ఊకో. నీకేదన్నా అయితే నా పరిస్థితి ఏందక్క? వద్దక్క, ఆస్తి వద్దు, ఏమీ వద్దు. వాళ్ళకే ఇచ్చేసి పోదాం అక్క. ఈ లొల్లే వద్దక్క. నాకు నువ్వుంటే చాలు. మళ్ళా మనం కరీంనగర్కి పోదాం అక్క. ఆడనే చక్కగా ఉందాం. ఏంది మళ్ళీ ఇట్టా భయపడుతున్నావు? కోట్ల ఆస్తి
ఊకే ఎట్టా వదిలేసిపోతావు? గా ఆస్తి మీద వాళ్ళకెంత హక్కుందో మనకీ గంతే హక్కుండది. ఈ హక్కులు అవి ఏమీ వద్దక్క. వాళ్ళేం తక్కువ మనుషులు కారు. పోలీసోళ్ళు వాళ్ళకి సలాం కొడతారంటే మనమేం చేయగలమక్క? ఏదో నా అదృష్టం బాగుండి నిన్నిట్ట 3 దినాల్లో ఇడిచిపెట్టిండ్రు. అదే నీకేమన్నా అయితే? 3 దినాలు కనబడకపోయేసరికి బాగా బెదిరిపోయినట్టున్నావు. నన్నేం చేస్తారు చెప్పు? ధైర్యంగా ఉండాల మళ్ళీ. ఊకో మళ్ళీ, ఏడవకు, నేను వచ్చేసినాగా. అమ్మా అయ్య పోయినప్పుడు సగం ధైర్యం పోయిందక్క. నువ్వు కనబడకుండా పోయినాక మొత్తం ధైర్యం పోయింది. ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే నేను అనాథనైపోతానక్క. నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు, పెండ్లు కూడా వద్దు. నువ్వుంటే చాలక్క. నా మాట విని పోదామక్క. మళ్ళీ గదే మాట మాట్లాడతావేందే? పెండ్లై ఒక్క దినం కూడా కాకముందే మొగుడు పోతే మనసు చంపుకొని మరి గా పెద్ద మనిషి చేత ఎందుకు తాళి కట్టించుకున్నానే? నా కోసమా? నా సుఖం కోసమా? నీ కోసం, నీ పెండ్లి చేయడం కోసం. మరి మధ్యలో వదిలేసి పొమ్మంటవేంది? పానాలు పోయినా సరే నిన్నొక ఐ చేతిలో పెట్టి ఆస్తి మొత్తం నీకు అప్పగించే పోతా. అరే ఊకోక, కానకమక్క వచ్చేసినాక ఇంకా భయం ఏంది? ఏదో చేస్తాది, ఆస్తి వస్తాది, నీ పెండ్లైతాది. ఏమక్క? వస్తాది, రాక యాడికి పోతాది? అయితే నేను చెప్పినట్టు నువ్వు ఒక పని చేయాలి మళ్ళీ. ఏందక్క? ఏందక్క నువ్వనేది? పోయి పోయి దాంతో గొడవ పడాలనా? వద్దక్క, ఇల్లు వద్దు. అరే ఏం కాదని చెప్తున్నాను కదా, చెప్పింది చెప్పినట్టు సెయ్. అది కాదక్క, వాళ్ళు నీకేం కాదు, నా మాట ఇను గంతే. గిజ్జాల్ చెప్పింది ఆదికుంది కదా, గట్లనే చెయ్యి. నడు. సరే సరే, అందరూ వచ్చేసరిగా బయలుదేరదాం. బయలుదేరదాం వదినా, పదండి.
ఏయ్ మళ్ళీ ఎందుకొచ్చావు? పిచ్చా నీకు? ఆవ్ పిచ్చే. నువ్వు చేసిన పనికి నా సెల్లి నిశ్చితార్థం చెడినది. పెండ్లి చేసుకోను అంటాండారు. ఏం సమాధానం చెప్తావో చెప్పమలా. నేను నీకు సమాధానం చెప్పడం ఏంటి? నీ చెల్లి నిశ్చితార్థం ఆగిపోతే నాకేంటి, ఇంకేమన్నా అయితే నాకేంటి? పండగ రోజు గొడవ చేయకుండా మర్యాదగా పొండి. ఏంది పోయేది? మీరేమో చక్కగా పండగలు చేసుకుంటారు, మేమేమో మా సావు సావాలా? మీ మొగుళ్ళేమో మీ పక్కనుండాలా, మేమేమో చూసి ఏడవాలా? మొగుళ్ళని మాట్లాడుతోందేంటి? కంప తీసి ఈ గొడవలో మావే ప్రస్తావన తీసుకురాదు కదా. చెప్పుండ్రి. ఏంటమ్మా ఇది? అసలేం కావాలి మీకు? మొన్నేమో మీ చెల్లెలొచ్చి మేము నిన్నేదో చేశావని గొడవ చేసింది. ఇప్పుడేమో నువ్వు మీ చెల్లెల్ని తీసుకొచ్చి మా వాళ్లేమో జీవితం నాశనం చేశారు అని మాట్లాడుతున్నావు. అసలు మాకే సంబంధం లేకుండా ఎందుకమ్మా మా ఇంటికొచ్చి ఇలా ఏడుస్తున్నారు? అవునమ్మా, ఇదేదో కావాలని మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నట్టుంది గాని మీకు మా వల్ల కష్టం వస్తే బాధపడుతున్నట్లేదు. ఇగో పెద్దయినా, ఇంటికి పెద్ద దిక్కులెక్కున్నావు. జరిగిందేందో తెలుసుకొని పద్ధతిగా మాట్లాడు. మీ వల్ల మా కష్టం రాలేదా? కష్టం అంటే ఇంకా ఏంది? పానాలు తీసేయాలనా? పైసా పైసా పోగేసి ఊళ్ళో ఉన్నదంతా అమ్మేసి నా సెల్లి పెండ్లికి కట్నంగా ఇవ్వాలని కొన్న ఆస్తి ఏదో పొక్కిట్లో కొట్టేసినట్టు మాట్లాడతారేంది? అసలు మా చెల్లి బతుకేందో ఎరికేనా? ఒక పెద్ద మనిషి పుణ్యమా అని అమ్మ అయ్య రోడ్ యాక్సిడెంట్లో పోయిండ్రు. ఇప్పుడు మీరేమో మా సెల్లి బతుకు బుక్కిపాలు చేయాలని చూస్తుండ్రు. ఏయ్ మళ్ళీ మళ్ళీ ఆ మాట అంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఎవరి వల్ల మీకు అన్యాయం జరిగితే మా మీద పడతావేంటి? ఎవరి వల్ల అన్యాయం జరిగిందా? ఎవరి వల్ల జరిగినదో చెప్పనా? ఎట్టా జరిగినదో చెప్పనా? చెప్తే ఏమైతాదో ఎరికేనా? మీకెవరి వల్ల అన్యాయం జరిగితే మాకెందుకు? ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కరించుకోవాలి, అంతేకాని ఇలా ఎవరి పరువు తీయాలని చూడడం మంచిది కాదు. నువ్వుండమ్మా. చూడమ్మా, నువ్వు మా ఆస్తిని ఆక్రమించుకున్నావు. మా ఇంటి మీదకొచ్చి గొడవలు చేశావు. అయినా అమ్మ అని ఇంత మర్యాదగా అందరం ఎందుకు మాట్లాడుతున్నావంటే ఇది మా కుటుంబ సంస్కారం.
ఇది 10 మందికి మేలు చేసిన కుటుంబమే కానీ కీడు చేసేది కాదు. కానీ మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు కావాలని చేస్తున్నావని మాకు తెలుస్తోంది. నువ్వు కూడా తెలుసుకొని మర్యాదగా అన్నీ వదిలేసి వెళ్ళిపో. లేదు, నువ్వు చేస్తుంది కరెక్టే, నీ వైపు న్యాయం ఉందంటే కోర్టులున్నాయి కదా, అక్కడ చూసుకుందాం. ఇంట్లో మాత్రం గొడవలొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీళ్ళకిలా మామూలుగా చెప్తే అర్థం కాదన్నయ్యా. అంత అర్థం చేసుకునే మనుషులే అయితే మన ఆస్తి మీదకెందుకు వస్తారు? హే, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా బయటికి పో, లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీరు గొప్పోళ్ళు, పోలీసులు తెలుసు, పెద్ద పెద్దోళ్ళు తెలుసని గీడ భయపడేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రోజు మాకు న్యాయం జరగందే ఈడి నుంచి కదిలేదే లేదు. మా ఆస్తి మాకే సొంతం కావాలా? నా సెల్లి పెండ్లి జరగాల. అంతదాకా ఈడి నుంచి కదిలేదే లే. ఏం చేస్తారో చేసుకోండి, కావాలంటే ఏండే సస్తాం. చస్తే చావమ్మా. ఎవరిని బెదిరిస్తున్నావు? మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు మీ పద్ధతేం బాగాలేదు. పోన్లే ఆడపిల్లలు కదా అని ఆలోచిస్తుంటే రోజు రోజుకి మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఎందుకు మా వదినలా సాధిస్తున్నారు? ఏదో పైకిలా కనిపిస్తున్నావు, కానీ మేము సంతోషంగా ఉండి చాలా ఏళ్లయింది. ఏదో ఇప్పుడిప్పుడే కాస్త బాధలన్నీ తెరిపిస్తుంటే మళ్ళీ కారు మబ్బుల్లా కమ్ముకుంటున్నారేంటి? అయిపోయిందా? నువ్వు చెప్పే సోది ఇంకేమైనా ఉందా? కష్టం గురించి, బాధ గురించి మాతానే మాట్లాడుతాండవా? మాకు ఆస్తి పోతే మా బతుకులు రోడ్డున పడతాయి, కానీ నీ ఆడబిడ్డకి కోట్లాస్తుంది కదా, ఈ ఒక్కటి పోతే ఏదో మొత్తం పోయినట్టు గట్ల ఏడుస్తారేంది? ఉంటే ఇచ్చేస్తారా? అసలు ఎందుకు ఇవ్వాలి నీకు? ఏం హక్కుందని ఇవ్వాలి? అయినా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకు పని పాట లేని దానిలో ఊరికే ఇంటి మీద పడి ఏడుస్తావు? ఎంత ధైర్యమే నీకు? నన్నే గంత మాటంటావా? ఎంత ధైర్యమే నీకు? నా వదిన మీద చేయి చేసుకుంటావా? ఈ రోజు ఈ ఆస్తి నాకు సొంతం కాదే, ఈ నుంచి కదిలేదు లేదు. అవునే, వదలండి. ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు కాదు, నీ శవం. నువ్వు ఏమైనా చేసుకో, ఈ నుంచి పోయేది లేదు. వదినా,
కానీ నా వదిన మీద చేయి చేసుకుంటుందో చెప్పవే, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు. ఇప్పుడు ఎవరిని కొడతావో కొట్టు. దేవత లాంటి నా వదిన్ని కొట్టావే. న్యాయాన్ని పక్కనుంటే కోర్టులో తేల్చుకోవయంటే ఇంటి మీదికొచ్చి అరుస్తావా? చంపేస్తే నీ దరిద్రం వదిలిపోతుంది. బ్రాహ్మణి ఆగు పెద్దమ్మా. బ్రాహ్మణి విను. వద్దు. వదలన్నయ్యా, వదలు. ఆగు బ్రాహ్మణి. అక్క దీన్ని అమ్మా మీకు దండం పెడతాను, మీరు వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. ఏయ్ మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడ ఉంటే చేస్తారు మీరు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. సస్తే సస్తది, చంపేయండి. ఈ అన్యాయం భరిస్తూ బతకడం కన్నా సావడమే మంచిది. మా అక్కని నన్ను కలిపి చంపేయండి. ఆయన మిమ్మల్ని ఏందనేది మాకు న్యాయం చేయాల్సినోడే ఏం మాట్లాడకుండా గమ్మునుంటే ఇంకా మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఎవరు అర్థం చేసుకుంటారు?